నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. జీవితంలో ఆరోగ్యం ప్రాముఖ్యత చెప్పే మాట ఇది. బిజీ జీవితాల్లో ఆ అవసరం మరింత పెరిగింది. కానీ ఎంతమందికి ఇది పడుతోంది? టీనేజీ దాటకముందే గుండె లయ తప్పుతోంది. 30-40 సంవత్సరాలు రాకముందే జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. సగటు ఆయుర్దాయం పెరుగుతోందన్న మాటే గాని దినదిన గండంగానే మారాయి ఈ రోజులు. కారణం, ఎంతమంది రెగ్యులర్ హెల్త్ చెకప్లు, రోజువారీ ఆహారం, జీవనశైలిలో మార్పులపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మహిళల్లో మరీను. అదే ప్రజారోగ్యాన్ని కకావికలం చేస్తుంది. మానసిక ఆర్థిక ఒత్తిళ్లు సరేసరి. అందుకే భారంగా మారుతున్న జీవితాలు ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మరి ఆ మార్పు ఎలా ఉండాలి? మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారు, ఉస్మానియా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్, అలాగే డాక్టర్ దినేష్ గారు, ఆర్థో సర్జన్. ప్రతిభాలక్ష్మి గారు, చాలా మందిలో టీనేజీ దాటకముందే గుండె వ్యాధులు వస్తున్నాయి, గుండె లయ తప్పుతుంది. అలాగే 30-40 ఏళ్ళు రాకముందే కూడా జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి చాలా మందిలో. అసలు ఆరోగ్యంపై స్పృహ గురించి ఇవి ఏం చెబుతున్నాయి? ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఇవి? ముందుగా ప్రతిధ్వని ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జీవనశైలి వ్యాధులు అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి రోజు రోజుకి చాలా పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా మనిషి ఆయుష్ పెరుగుతున్న మాటే కానీ ఆరోగ్యకరమైన జీవిత కాలం అనేది ఎంత ఉంటుంది అనేది మళ్ళీ ప్రశ్నార్థకంగానే మారుతుంది. అయితే జీవనశైలి వ్యాధులు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది, అందరూ ఆలోచించేది, సామాన్యంగా మనం వినేది రక్తపోటు, లేకపోతే మధుమేహం, డయాబెటీస్ గురించి, లేకపోతే ఊబకాయం గురించి అలాంటివి. కానీ అవి మాత్రమే కాకుండా ఇప్పటి కాలంలో మన జీవనశైలి వల్ల మనకు కలుగుతున్న అనేక ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మానసిక ఒత్తిళ్ల వల్ల డిప్రెషన్, అంటే మానసిక కృంగుబాటు అనేది కూడా చాలా ఎక్కువైతోంది. తర్వాత శారీరక శ్రమ అనేది, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడిపోయి ఆస్టియోపోరోసిస్ లాంటివి కూడా పెరుగుతున్నాయి. తర్వాత ఊబకాయం అయితే ఇంకా మరీను, అది ముందు ముందు కాలంలో ఖచ్చితంగా, అంటే ఇప్పటి పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోతూ ఉండడం వల్ల డెఫినెట్ గా ఒక రాబోయే ఒక 10-20 సంవత్సరాల్లో అది కూడా ఒక ముఖ్యమైన జీవనశైలి వ్యాధిగా మనం చూడబోతున్నాం. తర్వాత ఇవన్నిటితో పాటు వ్యసనాల వల్ల కలిగే అనేక రకమైన ఆరోగ్య సమస్యలు, అంటే అనేక రకాల క్యాన్సర్స్ కానీ, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ వల్ల దాదాపు 40 రకాల క్యాన్సర్లు వస్తాయండి. సో ఆ ఎడిక్షన్స్ వల్ల వస్తున్న అనేక రకాల క్యాన్సర్లు కానీ, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ కలిపి మళ్ళీ ఫైనల్ గా ఇంపాక్ట్ పడేది ఎక్కడ అంటే గుండె మీద. సో గుండె మీద ఇబ్బంది పడడం వల్ల గుండె సంబంధిత జబ్బులు చాలా ఎక్కువ అవ్వడము, గుండె సంబంధిత కారణాల వల్లనే మరణాలు అనేవి అత్యధికంగా సంభవిస్తూ ఉంటాయి. సో జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి శ్రమ ఇప్పటి కాలంలో మనం చేయట్లేదు. కానీ అంటే కంఫర్ట్ కి అలవాటు పడ్డాం. ఒకప్పుడు 3-4 కిలోమీటర్ల నడక అనేది చాలా నార్మల్ గా ఉండేది. అలాంటిది ఇప్పుడు పర్టికులర్ గా పని బడ వ్యాయామం చేయాలనుకునే వాళ్ళు తప్ప సాధారణ జీవనశైలిలో భాగంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది, అంటే శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది. అందరికీ కంఫర్ట్స్ ఎక్కువైపోయాయి. పొల్యూషన్ పెరగడం వల్ల కూడా అనేక రకమైన సమస్యలు వస్తున్నాయి. తర్వాత జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకు ఈ జీవనశైలి వ్యాధులు పెరగడం అనేది మనకు మన ఆరోగ్యం పట్ల బాధ్యత తగ్గుతోంది అని, అది ఆరోగ్యం పట్ల బాధ్యత పెంచుకోవాల్సిన అవసరము, అవగాహన పెంచుకోవాల్సిన అవసరము ఎక్కువ ఉంది అనేది మాత్రం మనకు తెలియజేస్తున్నాయనే చెప్పాలి. దినేష్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందిలో డిస్క్ ప్రాబ్లం, లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి. అసలు కనీసం వ్యాయామం లేకుండా రోజంతా కూర్చుని పనిచేయడం కూడా దీనికి ఒక కారణం అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిధ్వని ప్రేక్షకులందరూ నమస్కారం అండి. సో మీరు అడిగినట్టు డిస్క్ ప్రాబ్లం అనేది అంతకుముందు ఏంటంటే ఏదైనా సడన్ ఇంజురీ అవ్వటం, అంటే ఏదైనా సడన్గా బరువు లేపడం, ఈ ట్రామా అంటారు యూజువల్గా. ఆ సడన్ డిస్క్ లిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే, వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల డిస్క్ మీద ప్రెషర్ గురయ్యి ఆ డిస్క్ అనేది వెనకాల బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి గురవటం వల్ల మనం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చూసేది ఏంటంటే, ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన నడుములో ఉన్న డిస్కులు కూడా ఏంటంటే యూజువల్గా తక్కువ వయసు ఉన్నప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్ అంటే ఎక్కువ మూమెంట్ ఫ్రీగా అవుతూ ఉంటుంది. అలాగే వయసు పెరిగిన కొద్దీ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. అది న్యాచురల్గా అవుతూ ఉంటుంది, ఏజ్ రిలేటెడ్. బట్ ఇప్పుడు చూసేది ఏంటంటే, ఇప్పుడు తక్కువ వయసులో కూడా ఈ మూమెంట్ ఎక్కువ లేకపోవటం వల్ల డిస్కుల్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. సో ఫ్లెక్సిబుల్ తక్కువ అవుతే ఏమవుతుంది, మనం చిన్నగా ఒకటే పొజిషన్లో ఒక 7 to 8 hours ఒకటే పొజిషన్లో ఐటీ పీపుల్ కానీ, రకరకాల డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఒక
ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడం, అంటే జాయింట్ మూమెంట్ తగ్గిపోవడం వల్ల ఈ స్టిఫ్ అయిపోయి మనకి చిన్న చిన్న ఇంజురీస్, చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఇంజురీస్ అవ్వడం, ఈ డిస్క్ అనేది వెనకాల బల్జ్ అయి నరం మీద ఒత్తిడి గురవ్వడం, దానివల్ల మనకు రేడియేటింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే నడుములో డిస్క్ బల్జ్ ఉందనుకోండి, నడుము నుంచి కాలు వరకు రేడియేట్ అవుతుంది, దాన్ని సియాటికా అంటారు. అలాగే మెడలో డిస్క్ నరం మీద ఒత్తిడి గురైంది అనుకోండి, మెడ నుంచి తలలోకి లాగినట్టు అవడం, లేకపోతే మెడ నుంచి మన చెయ్యి భాగం వరకు లాగినట్టు అవడం. సో ఈ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. దానికి ఏజ్ వైజ్ కూడా ఏంటంటే ప్రతి ఏజ్ చిన్న 24-25 ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం. అండ్ మనకి ఇప్పుడు లేటెస్ట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఫోన్ యూసేజ్. సో ఫోన్ యూసేజ్ ఏంటంటే మనకి ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇంత యూసేజ్ లేదు. మనకి ఫోన్స్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం ఫోన్ లేకుండా, ఎవరి చేతిలో ఫోన్ లేకుండా లేరు. సో ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒకటే పొజిషన్లో, ఫార్వర్డ్ బెండింగ్ పొజిషన్ అంటారు, సో ఆ బెండింగ్ పొజిషన్లో మనం కూర్చొని ఫోన్ చూడడం వల్ల కూడా మనం ఇందాక చెప్పినట్టు డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ గురి చేస్తున్నాం డిస్క్ని. సో దానివల్ల కూడా ఈ డిస్క్ బల్జెస్ చూస్తున్నాం అనమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మనకి యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు ఒక పొజిషన్లో కూర్చున్నాం అనుకోండి 7 to 8 hours, సో కొద్దిగా ఒక 5 to 10 minutes మూవ్ అవ్వటం కానీ, స్ట్రెచ్చింగ్ చేయటం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెజారిటీ పీపుల్ ఏంటంటే మనం దీన్ని మేజర్ ప్రాబ్లంలా కన్సిడర్ చేయరు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొద్దిగా నెక్ పెయిన్ లాగా, కొద్దిగా నడుము నొప్పి లాగా స్టార్ట్ అవుతుంది, అప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. సో అప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఆ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం కొంచెం కుదిరితే ఏదైనా అడ్వైస్ తీసుకోవడం, ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం, ఒక ఆర్థోపెడిక్షన్ కానీ, ఎవరొక న్యూరో సర్జన్ కానీ, న్యూరాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని దాన్ని బట్టి రోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటం. అంటే నడుము సంబంధించింది అనుకోండి, నడుము ఎక్సర్సైజ్ చేసుకోవటం, మెడ సంబంధించిన డిస్క్ ప్రాబ్లం అనుకోండి, మెడ ఎక్సర్సైజ్ చేయడం. సో ఓవరాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఆ డిస్క్ మీద ప్రెషర్ గురవ్వకుండా ఉంటుంది. అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డిస్క్ బల్జెస్ రాకుండడానికి. ఓకే సార్. ప్రతిభాలక్ష్మి గారు, ఇప్పుడు మహిళల్లో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండట్లేదు అనే వాదనలు కూడా ఉంటున్నాయి. అసలు ఎంతమంది మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు? ఈ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి మహిళలకు సంబంధించి? మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అంటే అండి, ఎక్కువ వరకు మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఉండడానికి ఎక్కువ వరకు సామాజిక పరమైన కారణాలు ఒకటి, తర్వాత వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన అనేది ఉండాలి. సో ఎవరికైనా సరే వాళ్ళ ఆరోగ్యం యొక్క పట్ల వాళ్ళకి అవగాహన ఉంటే, వాళ్లకు బాధ్యత వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యత వాళ్ళు తీసుకుంటే, తర్వాత వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది ఒక సామాజిక పరమైన సమస్య కూడా అని చెప్పాలి, ఓన్లీ ఆరోగ్యపరమైనది కాకుండా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది అంటే దానికోసం నేను ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించాలి, ఏమేమి మందులు వాడాలి, అట్లాంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం అవగాహన ఉండాలి. తర్వాత తన కుటుంబ సభ్యులు అనేది వాళ్ళకి కోఆపరేట్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం కానీ, చూపించడం కానీ, టెస్టులు చేయించడం కానీ, మందులు కొనివ్వడం కానీ, అట్లాంటి వాటి కోసం ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబం పైన ఆధారపడడం అనేది ఒక ముఖ్యమైన రీజన్. తర్వాత ఎప్పుడైనా ఈ డ్రగ్ కంప్లైన్స్ అనేది ఆడవాళ్ళలో తక్కువ ఉంటుందండి. అలా కాకుండా ఇంకా ఆడవాళ్ళలో ఉండే కామన్ ఆరోగ్య సమస్యలోనంటే ఎక్కువ వరకు రక్తహీనత అని చెప్పొచ్చు, లేకపోతే చాలా అనేక రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ చూస్తుంటాము. తర్వాత ఏంటంటే ఈ జీవన శైలికి సంబంధించినవి కూడా, అంటే వాళ్ళు ఎక్కువ వరకు ఇంటి వరకే పరిమితమైన వాళ్ళలో అనేక రకమైన అంటే శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఇప్పుడు మగవాళ్ళు ఎంత అయితే వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జాగింగ్ కానీ వెళ్తారో దాంట్లో సగం శాతం కూడా ఆడవాళ్ళు వెళ్ళరు. అంటే అవన్నీ కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రభావం చూపిస్తుంటాయి. తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడము, తర్వాత దానికి కుటుంబపరమైన సహకారం లేకపోవడం అనేది కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంటుందని అయితే నేను అనుకుంటుంటాను. ఇంకా కుటుంబపరమైన బాధ్యతలు, అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలని చూసుకోవడం అనేది వాళ్ళకి పెద్ద ఫుల్ టైం జాబ్ లాగా అయిపోతుంది. సో వాళ్ళని ఎత్తుకోవడము, చూడడము, వాళ్ళ పూటకి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఏది కానీ ఇంట్లోనే పరిమితం అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అనేది ఎండలోకి వెళ్తే, బయటికి వెళ్తే కొంచెం వాళ్ళకి లభించే అవకాశం ఉంటుంది, అది ఉండదు. తర్వాత మానసిక ఒత్తిడి అనేది కూడా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ అనేవి, అంటే కృంగుబాటు అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకు అనంటే వాళ్ళకి మానసికమైన ఒత్తిడి, ఏదో ఒకటి ఒక స్టక్ ఫీలింగ్ అనేది చాలా చాలా ఉండడం వల్ల కూడా అవన్నీ కూడా ఆడవాళ్ళ ఆరోగ్యం పట్ల ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. తర్వాత వాళ్లకు స్వతహాగా వాళ్లకు అవగాహన లేకపోవడం అనేది కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా దిగజార్చేలాగా ఉంటది అనేది కూడా ఖచ్చితంగా చెప్పగలం.
దినేష్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే కీళ్ల మార్పిడి ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఆపరేషన్స్ కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. అందులో కూడా రోబోటిక్ సర్జరీలు వచ్చేసాయి. ఒకప్పటితో పోల్చితే ఈ సంఖ్య ఎందుకు పెరిగిందంటారు? సమస్య ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇది? నీ రీప్లేస్మెంట్స్ అనేది కూడా మనకి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 15 years నుంచి కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయి. ఓవరాల్ ఇంటర్నేషనల్గా కూడా, అలాగే హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ఎక్కువ అయిపోయినాయి నీ రీప్లేస్మెంట్స్. సో ఎందుకు నీ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి అంటే ఏజ్ రిలేటెడ్ మనకి డీజనరేషన్ వల్ల ఈ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యి మనకి దానికి నీ రీప్లేస్మెంట్ అనే చేస్తున్నాం. సో ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఎందుకు అవుతుంది, అంతకుముందు ఎందుకు అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది? అంతకుముందు ఏంటంటే మనకి జాయింట్లో ఒక సైనోవియర్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ వల్లనే మన కార్టిలేజ్కి న్యూట్రిషన్ అనేది వస్తుంది. సో అది మనం మూమెంట్ చేసినప్పుడే ఆ సైనోవియర్ ఫ్లూయిడ్ ద్వారా మనకు ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ కార్టిలేజ్కి సప్లై అయ్యి హెల్తీగా ఉంటాయి అనమాట కార్టిలేజ్. సో మనకు అంతకుముందు లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే మనకి అంతకుముందు ట్రాన్స్పోర్టేషన్కి ఎవరో ఒక 100 మెంబర్స్లో ఒకరికి బైక్ ఉండటం కానీ, ఎవరికో ఒక ఇద్దరికి సైకిల్స్ ఉండటం కానీ, అలా చాలా తక్కువ మందికి ఉండేది ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ 99% అందరికీ వెహికల్ ఉండటం, సైకిల్ ఉండటం, ట్రాన్స్పోర్టేషన్. సో ఓవరాల్ ఏంటంటే యాక్టివిటీ తగ్గిపోయింది. అంతకుముందు ఓన్లీ వ్యవసాయం అనే కాదు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో యాక్టివ్ ఉండటం వల్ల ఏంటంటే మన జాయింట్లో ఉండే ఇందాక చెప్పినట్టు సైనోవియర్ ఫ్లూయిడ్ ఈ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం, సో కార్టిలేజ్ కూడా చాలా హెల్తీగా ఉండేది. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అది ఏంటంటే ఈ కార్టిలేజ్ డీజనరేషన్ కూడా స్టార్ట్ అయిపోయి అందులో ఎక్కువ ఇందాక మేడం చెప్పినట్టు సో ఇంట్లో ఎక్కువ హౌస్ హోల్డ్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా కొంచెం యాక్టివిటీ తక్కువ ఉంటుంది. అలాగే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు. సో పోస్ట్ మెనోపాజ్ తర్వాత మనకి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అనేది చూస్తాం. సో ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల మనకు బోన్స్ కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. సో బోన్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మన కార్టిలేజ్ మీద ఎక్కువ ప్రెషర్ పడి దానివల్ల కూడా డీజనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే కీళ్ళవాతం అంటారు. సో కీళ్ళవాతం అంటే మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో కీళ్ళవాతం అనేది ఏంటంటే కొన్నిసార్లు ఇడియోపాథిక్ కూడా వస్తుంది, అంటే అన్నోన్ కాజ్ వల్ల కూడా వస్తుంది, కొన్నిసార్లు జెనెటిక్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. సో వీటన్నిటి వల్ల కూడా ఆర్థరైటిస్ ఫ్లేమ్ అయ్యి మనకు జాయింట్ సరిపోవటం చూస్తూ ఉన్నాం. సో ఈ అన్ని కారణాలు ఏదన్నా కూడా ఈ ఫుల్ స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో ఏంటంటే కొద్దిగా జాయింట్ స్పేస్ అనేది ఎక్స్రే తీసినప్పుడు కొంచెం జాయింట్లో స్పేస్ తగ్గిపోవడం అనేది చూస్తాం. స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నప్పుడు పూర్తిగా జాయింట్ స్పేస్ తగ్గిపోయి బోన్ ఆన్ బోన్ ఫ్రిక్షన్ అనేది ఉండటం చూస్తాం. సో అప్పుడు మనం రీప్లేస్మెంట్ వరకు అడ్వైస్ చేస్తాం. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం. మెజారిటీ పీపుల్ ఏంటంటే రిమోట్ ప్లేసెస్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి లేకపోతే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పెయిన్ కిల్లర్ వేసేసుకోవటం, అప్పటి వరకు పని చేసుకోవడానికి వెళ్ళిపోవడం. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎక్స్రే తీసి గనక చూస్తే ఏంటంటే అప్పుడే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఏ స్టేజ్లో ఉందని, స్టేజ్ 1లో ఉందా, స్టేజ్ 2లో ఉందా. అప్పుడు కొంచెం మనం అడ్వైస్ చేస్తాం, మీకు ఈ స్టేజ్ ఉంది, సో దీన్ని బట్టి ఈ యాక్టివిటీస్ అవాయిడ్ చేయటం, ఈ టైప్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళకుండా ఉంటుందని మనం ప్రాపర్ అడ్వైస్ ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళకి స్టేజ్ 3 స్టేజ్ 4 వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అదనమాట. ఓకే. ప్రతిభాలక్ష్మి గారు, ఇప్పుడు చాలా మంది మహిళలు ఏమనుకుంటుంటారంటే రోజంతా పనిచేస్తూనే ఉంటాం ఇంట్లో, పెద్దగా సపరేట్గా వ్యాయామం ఏం అవసరం లేదు అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. ఇంట్లో పనే పెద్ద వ్యాయామం కదా అని కూడా అంటుంటారు మా గృహిణులుగా ఉన్నవాళ్ళు. అది కరెక్టేనంటారా? అస్సలే కాదండి. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి అదే చెప్తుంటాను. అంటే పని చేస్తే అలిసిపోతారు, నీరస పడిపోతారు, కానీ వ్యాయామం చేస్తే బలపడతారు, ఎక్కువ స్ట్రెంగ్తన్ అవుతారు. సో వ్యాయామం అంటే సిస్టమేటిక్గా ఒక ½ an hour అయినా వాళ్ళు వ్యాయామం మీద ఫోకస్ చేసే చేయాలి. సో ఇంట్లో పనితోని అంటే బేసికలీ వ్యాయామం ఏంటి అంటే దానితోని మన బాడీలో కొన్ని హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మన మూడ్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వడము, పాజిటివ్ ఎనర్జీ లాగా పాజిటివ్ మూడ్ రావడము, దానివల్ల మనకు ఆకలి కలగడము, తిన్నది మంచిగా అరగడము, లేకపోతే మెటబాలిజం అనేది బాడీలో ప్రాపర్గా జరగడము, స్ట్రెస్ అనేది తగ్గడము, అలాంటివి జరుగుతాయి వ్యాయామం వల్ల. అలా కాకుండా ఇంట్లో పనితోని అలసటనే ఉంటుంది, నీరసమే ఉంటుంది. సో పని వేరు, వ్యాయామం వేరు. ఇంట్లో ఎంత పని చేస్తామో అనుకునే వాళ్ళైనా సరే కనీసము రోజుకి ఒక అర్ధగంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించి వాళ్ళ కండరాలు, కీళ్ళు స్పెసిఫిక్గా ఈ అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరిగిపోవడము అట్లాంటి సమస్యల కోసము, లేకపోతే ఏ రకమైన కీళ్ళ
సమస్యల కోసమైనా సరే, లేకపోతే ఎముకలు బలహీన పడిపోవడం అంటే ఆస్టియోపోరోసిస్ లాంటి వాటి కోసమైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయగలిగితేనే డెఫినెట్గా వాళ్ళ బాడీ మీద కొంచెం ఎక్కువ మంచి ప్రభావం అనేది జరుగుతుంది. ఎంత అంటే అసలు ఏమి పని చేయకపోవడం కన్నా ఇంట్లో పని చేయడం నయం, కానీ ఇంట్లో ఎంత పని చేస్తున్న వాళ్ళైనా వ్యాయామం కోసం కొంచెం టైం కేటాయించడం అనేది మరింత ముఖ్యం. దినేష్ గారు, ఒకప్పుడు అంటే ఇళ్లలో ఎక్కడ చూసినా పల్లెల్లో కానీ చాలా వరకు అందరు కింద కూర్చొని అన్నం తినేవాళ్ళు, అలాగే నేల మీద చాపేసి పడుకునేవాళ్ళు. కొంచెం ఇట్లాంటి ఇప్పుడు ఉన్నటువంటి అంత ఫెసిలిటీస్ ఉండేటివి కాదు. కానీ ఇప్పుడు చూస్తే కనీసం పూజ చేయడానికి కూడా కొంతమంది కింద కూర్చోలేని పరిస్థితి, స్టూల్ వేసుకొని కూర్చుంటున్నారు. అసలు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఎక్కువగా చూస్తాం. కారణం ఏంటంటారు దీని అంతటికి? ఇందాక చెప్పినట్టు మనకి ఏజ్ రిలేటెడ్ డీజనరేట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకు ఆ జాయింట్లో ఉండే ఆ కార్టిలేజ్కి కానీ చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ ఉంటాయి, మన జాయింట్ చుట్టూ లిగమెంట్స్. సో వాటికి కూడా సరైన స్ట్రెంగ్త్ ఉండదన్నమాట. సో స్ట్రెంగ్త్ ఉండకపోవటం వల్ల ఏంటంటే కింద కూర్చున్నప్పుడు ఆ లిగమెంట్ స్ట్రెస్ గురయ్యి దాని నొప్పి వస్తూ ఉంటుంది. అందుకని మన స్క్వాటింగ్లో వాష్రూమ్ కూడా అంతకుముందు, ఇప్పుడు మనకు వెస్టర్న్ వాష్రూమ్స్ యూజ్ చేస్తున్నాం, అంతకుముందు వెస్టర్న్ వాష్రూమ్స్ అనేవి లేవు. సో యాక్చువల్గా అలా యూజ్ చేయకపోవటం వల్ల మన జాయింట్స్ చిన్నప్పటి నుంచే హెల్దీగా ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ ఎవాల్వ్ అవ్వటం వల్ల మనకు ఆ కింద స్క్వాటింగ్ యాక్టివిటీ తగ్గిపోవటం, సడన్గా కూర్చోవడం వల్ల ఏమవుద్దంటే ఆ చుట్టూ ఉన్న లిగమెంట్స్ మీద ఎక్కువ స్ట్రెస్కి గురై దాన్ని నొప్పి వచ్చి మనం కూర్చోలేకపోతున్నాం. అందుకని మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఎప్పుడైనా కూడా. ఒక ఏజ్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత మనకి మజిల్ కానీ బోన్ కానీ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. మనకి 30 ఇయర్స్ వరకు మన స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 30 తర్వాత ఒక 15 to 20 minutes ఉదయం లేవంగానే లేకపోతే మీ ఫ్రీ టైంలో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. స్ట్రెంథనింగ్ అంటే సపోజ్ మెడ నొప్పి ఉందనుకోండి, మెడ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాలు సంబంధించి కూర్చునే ఎక్సర్సైజెస్ నేను చెప్పేది. స్ట్రెంథనింగ్ అంటే వెళ్ళి వెయిట్ స్లిప్ చేయడం అలా కాదు. మీరు ఉన్న కుర్చీలో కూర్చొని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక టైం కుదిరినప్పుడు చేసేవి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. సో అవి చేసుకోవటం వల్ల మన మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యి మనకు బోన్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఉంటుంది. అందుకని కార్టిలేజ్ డీజనరేట్ అవ్వకుండా, ఈ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ప్రతిభాలక్ష్మి గారు, ఇప్పుడు రక్తహీనత, థైరాయిడ్, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల బలహీనత, ఇలాంటివన్నీ మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువగా వస్తున్నాయా? దానికి కారణాలేంటి, నివారణ మార్గాలేంటి? రక్తహీనత అయితే ఆడవాళ్ళలోనే చాలా ఎక్కువ అండి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆడవాళ్ళలో పర్టికులర్గా ఎక్కువ ఉండడానికి కారణం ఒకటి పోషకాహార లోపం అయితే. అంటే జనరల్గా చాలా వరకు కుటుంబాలలో ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళని ఇంట్లో అంటే సెకండ్ గ్రేడ్ లాగా చూస్తారనమాట. అంటే ఉన్న వాటిలోకి హెల్తీ ఫుడ్ ఫస్ట్ భర్తకి పిల్లలకి పెట్టినాక మిగిలిపోయింది ఆడవాళ్ళు తినడం అనేది అట్లాంటిది ఉంది. తర్వాత అవగాహన లేకపోవడం, అంటే రక్తం పెరగడానికి ఏం తినాలి అలాంటి పోషకాహారం తినలేకపోవడం అనేది ఒక కారణం అయితే. తర్వాత వాళ్ళకి ఋతుక్రమంలో రక్తం లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఐరన్ పెరిగే లాంటి డైట్, అంటే హెల్దీ డైట్, పోషకాహారాలు ఐరన్ ఇచ్చేటువంటి డైట్ తినే అవసరం, రిక్వైర్మెంట్ అనేది వాళ్ళ బాడీకి ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి తినే అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బ్లడ్ లాస్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది. డెలివరీ తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతుంది. తర్వాత ఫీడింగ్ టైంలో బిడ్డకి ఫీడింగ్ ఇవ్వడం అంటే తల్లి బాలింత పాలు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళ బాడీ అనేది చాలా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకు రక్తహీనతకు ముఖ్యమైన కారణము ఏదైతే ఈ బ్లడ్ లాస్ ఉందో దాన్ని కంపెన్సేట్ చేసేటువంటి డయటరీ సపోర్ట్ కానీ డయటరీ బెనిఫిట్స్ ఫుడ్ కానీ వాళ్ళు తీసుకోలేకపోయినప్పుడు పోవడం వల్ల రక్తహీనత అనేది ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ విషయానికి వస్తే, ఎముకల బలహీనత విషయానికి వస్తే ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలోనే జనరల్గానే అయితే ఎక్కువ అండి. పోస్ట్ మీనోపాజ్ ఇందాక దినేష్ సార్ చెప్పినట్టుగా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అలా కాకుండా ఇంకా వేరే కారణాలు ఆడవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ కి కారణాలు ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, లేకపోతే విటమిన్ డి అనేది మన దేశంలో 80% మందిలో తక్కువే ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే విటమిన్ డి జనరల్ గా సూర్యరశ్మి నుండి వస్తుంది కదా, మన దేశంలో సూర్యరశ్మికి లోపం ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 70% భారతదేశం అంతా ఎండలో పనిచేసేవాళ్ళు. కాబట్టి విటమిన్ డి లోపానికి కారణం కేవలం సూర్యరశ్మి లేకపోవడం మాత్రమే కాదు, ఈవెన్ మన స్కిన్ పైన ఉండే మెలనోసైట్స్ తో సహా అనేక కారణాలు. అంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. అది కాక ఇంకా ఊబకాయం కానీ, లేకపోతే లివర్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ అనేక కారణాలు ఉంటాయి విటమిన్ డి డెఫిషియన్సీకి. తర్వాత కాల్షియం అనేది ఇప్పుడు పోస్ట్ పార్టం కానీ, లేకపోతే ఫీడింగ్ మదర్స్ కానీ, అంటే బాలింతలు కానీ వాళ్ళకు రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అంత తగ్గట్టుగా వాళ్ళకు భోజనంలో తీసుకోలేకపోతే ఖచ్చితంగా
ఖచ్చితంగా అవన్నీ లోపాలు కనిపిస్తాయి. వాటితో పాటు మీరు అన్నట్టుగా థైరాయిడే కాకుండా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైనా సరే అలాంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ SLE అని కానీ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కానీ అలాంటివన్నీ కూడా అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మహిళగా పుట్టడం అనేది దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ. సో అవన్నీ కూడా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో 2-3 రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం డైటరీ సప్లిమెంట్స్ ఇవ్వడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది ముఖ్యం. దినేష్ గారు, ఇప్పుడు శరీరం దృఢంగా ఉండాలంటే అదే విధంగా ఏ పనైనా చేయడానికి అవసరమైన ఎనర్జీ కావాలంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇందాక చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. రోజు వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే యాక్టివ్ ఉండే వాళ్ళలో కూడా మనకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే చాలా మంది ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటే ఒక పార్క్లో జాగింగ్ చేయడం, చాలా స్పీడ్గా రన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే అథ్లెటిక్స్లో లేకపోతే స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే వాళ్ళకి ఇంజురీస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఏదన్నా ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేసుకొని తర్వాత వార్మప్ చేసుకొని రన్నింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ కావు. కానీ మనం నార్మల్గా రోజు జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఎటువంటి డిఫరెంట్ జాబ్స్ చేసుకోవటం, రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు సడన్గా వెళ్ళి పరిగెత్తడం అలాంటివి చేయకూడదు అనమాట. సో సడన్గా వెళ్ళి పరిగెత్తడం వల్ల ఏంటంటే మన జాయింట్లో ఇన్స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది, గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ జనరేట్ అయ్యి. సో అందుకని ఎప్పుడైనా వార్మప్ చేసుకోవాలి. ఏదైనా జాగింగ్ చేయాలంటే కూడా మనం ఒక శాండ్లో కానీ ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ మీద జాగింగ్ చేయడం మేము యూజువల్గా ప్రిఫరెన్షియల్ లాగా చెప్తా ఉంటాం. ఎందుకంటే హార్డ్ సర్ఫేసెస్ వల్ల ఏంటంటే మోర్ డీజనరేషన్ చూస్తున్నాం జాయింట్స్కి. సో అందుకని ఎప్పుడైనా స్ట్రెంథనింగ్ చేసుకోవడం, అలాగే ఏదైనా యాక్టివిటీకి వెళ్ళే ముందు వార్మప్ కానీ తర్వాత వార్మప్ చేసుకోవడం, కూర్చున్న దగ్గర ఎక్సర్సైజెస్ చేసుకోవడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే డైట్ విషయం వచ్చేసరికి ప్రోటీన్ డైట్ వల్ల ఏంటంటే మనకు మోర్ ఎనర్జీ ఉంటుంది. మనం ఎంత ప్రోటీన్ ఎక్కువ తిన్నామంటే మనకు ఆకలి అంత తక్కువ వేస్తుంది. సో దానివల్ల మనకు కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. సో ప్రోటీన్ తినడం కానీ ఉదయం లేవగానే కొంచెం ఎగ్స్ తినడం, సో దానివల్ల ప్రోటీన్ డైట్ మనకు సరిపోను వస్తుంది. అలాగే ఆకలి వేయకుండా ఉంటుంది. మధ్యాహ్నం కూడా కొంచెం మిల్లెట్ రైస్ అడ్వైస్ చేస్తాం, ఎందుకంటే దాంట్లో విటమిన్స్, మినరల్స్, అలాగే కొంచెం యాంటీ డయాబెటిక్, హైపర్ టెన్షన్, డయాబెటిక్ లెవెల్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. సో ప్రోటీన్ అండ్ ఈ మిల్లెట్స్ రిలేటెడ్ ఈ రైస్ వల్ల ఇది యూజ్ చేయడం వల్ల మనకి బ్యాలెన్స్ ఉంటుంది అనమాట, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.